పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బుర్రా నరసయ్య గారిని గెలిపించాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి. భువనగిరి పార్లమెంట్ ఓబీసీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎం భాగ్యలక్ష్మి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, భారతదేశానికి ప్రథమ పదంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మంచి సౌమ్యుడు ఉద్యమ నేత బుర్రా నరసయ్య గౌడ్ను గెలిపించాలని ఆమె కోరారు. గడిచిన సంవత్సరాలలో దేశాన్ని నిరుద్యోగ కాంగ్రెస్ పార్టీ పాలించిన దేశాన్ని నిరుద్యోగంగా మార్చిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయడానికి ప్రజలు నిరాకరిస్తున్నారని ఆమె తెలిపారు. మహిళా రిజర్వేషన్ పార్లమెంట్ బిల్లులు ఆమోదించింది. ఈ ఘనత నరేంద్ర మోడీ అని, రిజర్వేషన్లు రాజ్యాంగ స్ఫూర్తిగా సుపరిపాలన అందిస్తున్నాయని, బీజేపీ పార్టీని భారతదేశాన్ని 5వ ఆర్థిక దేశంగా భారతదేశంలో నిలుపుతుందని, వారే ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు తంబాలపల్లి శ్వేతారెడ్డి, నెట్టు అనితా శ్రీనివాస్, మండల జనరల్ సెక్రటరీ ఉమాగుప్తా, ఓబీసీ మహిళా సమైక్య కురుమ మహిళా అధ్యక్షురాలు బైకొండ లలిత, మన గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు బోయింపల్లి పద్మమ్మ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఎం భాగ్యలక్ష్మి. నేను భువనగిరి బీజేపీ ఓబీసీ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ అండ్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అక్కలకు, అన్నలకు, అవ్వలకు, తాతలకు, చిన్నారులకు, యువతకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మే 13న జరిగేటువంటి ఓటింగ్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని, మోదీ నాయకత్వాన్ని బలపరిచి మూడవసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి నేను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బుర్రా నరసయ్య గౌడ్ గారు మన యొక్క ఉద్యమకారుడు, డాక్టరు, సోషల్ డెవలప్మెంట్ను కోరుకునే గొప్ప వ్యక్తి మన బుర్రా నరసన్న. అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ముందుకు తీసుకుపోతూ, అదేవిధంగా గడిచిన రోజులలో పార్లమెంటు 2014లో పార్లమెంట్ అభ్యర్థిగా ఉండి మరి భువనగిరి పార్లమెంటును ఎంతో అభివృద్ధి చేసిన మరి అభివృద్ధి ప్రదాత కాబట్టి ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓట్లేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మోదీ గారు మహిళా రిజర్వేషన్, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ని ఆమోదింపజేసినటువంటి గొప్ప నేత మన ప్రధానమంత్రి మోదీ గారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే రిజర్వేషన్ల మీద అవాస్తవాలు మాట్లాడుతుంది. రాజ్యాంగ స్ఫూర్తిగా, సమాఖ్య స్ఫూర్తిగా ఈరోజు రిజర్వేషన్లను పొందుపరిచి మరి రక్షణ ఇచ్చి మనందరూ కూడా మరి రిజర్వేషన్లను అందించే గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి గారు. ఎందుకంటే ఈరోజు ఒక ఆదివాసీ మహిళని ఇలా చేసినటువంటి ఘనత మన మోదీది. అదేవిధంగా ఈరోజు ఇంకా 27 మంది మంత్రులను ఓబీసీలకు ఇచ్చిండు కేంద్రంలో. ఇది ఎప్పుడైనా జరిగిందా? అదేవిధంగా ఎంబీబీఎస్ పీజీలలో ఇవాళ పేద పిల్లలందరూ కూడా, ఇటు మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు, బాలురు కావచ్చు, పేద పిల్లలందరూ కూడా డాక్టర్లు కావాలని మనకి 27% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత మోదీ గారిదే. కాబట్టి ఆగమాగం అయ్యి మనము ఇప్పుడు మన దళిత బహుజన వర్గాలు, అదేవిధంగా ఈబీసీలకు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఇవాళ సంపన్నులైన రెడ్డి సామాజిక వర్గం అతను వచ్చిండు సూట్ కేసులు తీసుకొని, ఆయనకు మీరు ఓట్లు వేయొద్దని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఈబీసీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చిర్రు. అగ్రకులాల పేదలు ఉన్నటువంటి రెడ్డిలు కావచ్చు, మరి వైశ్యులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఇతర వర్గాలు కావచ్చు, వాళ్ళ పేద పిల్లలు కూడా చేసేటువంటి ఘనత మోదీ గారిదే. ఆ యొక్క బాటలో నడిచినటువంటి మన బుర్రా నరసన్న గారు కాబట్టి ఆయనకు ఓట్లేసి గెలిపియాలని చెప్పేసి నేను మీ అందరి తరపున, మా ప్రెస్ మీడియా ద్వారా మా అన్నల తరపున నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా, ఉద్యమ సంఘాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా, అందరూ కూడా జెండాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా బలపరిచి మన బుర్రా నరసన్నని పార్లమెంటుకు పంపించాల్సినటువంటి అవసరము మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఆ దిశగా నేను ఓట్లు వేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ భాగ్యలక్ష్మి అక్క, ఓబీసీ బీజేపీ భువనగిరి మహిళా మోర్చా ఇన్ఛార్జ్.
ఈరోజు ఇంకా ప్రధానమంత్రి గారు ఎన్నో స్కీమ్స్ పెట్టిరు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా క్రింది వర్గాల ప్రజలకే ఎక్కువగా అందుతున్నాయి. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవాళ 10,000 నుంచి మా అవ్వలు కూరగాయలు అమ్మే అవ్వకాడ నుంచి మరి చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే నా అన్నల వరకు 10,000 నుంచి 10 లక్షల వరకు ముద్రా లోన్లు ఇచ్చినటువంటి ఘనత మా ప్రధానమంత్రి గారిది, మన ప్రధానమంత్రి గారిది. అదేవిధంగా ఇవాళ స్కిల్ ఇండియా అని చెప్పేసి ఇవాళ చిన్న చిన్న డెవలప్మెంట్ ఏదైతే చిన్న బిజినెస్లు ఉన్నాయో దానికి కూడా ఎక్కువగా నిధులు ఇస్తుండ్రు. ఇవాళ రైతు సమ్మాన్ యోజన కింద, కిసాన్ సమ్మాన్ యోజన కింద ఇలా చిన్నకారు సన్నకారు రైతులకు కూడా ఇచ్చినటువంటి ఘనత ప్రోత్సహిస్తూ మరి అదేవిధంగా ఈ వ్యవసాయ పనిముట్ల కోసం కూడా బడ్జెట్ని ఇచ్చినటువంటి ఘనత మన ప్రధానమంత్రి గారిది. కాబట్టి ఇలా అన్ని వర్గాలకు ఇలా మహిళలకు కూడా మరి ఇప్పుడు విశ్వకర్మ యోజన ఎంత గొప్ప పథకం అది. విశ్వకర్మ పథకం అంటే విశ్వకర్మలు లేనిది విశ్వంబు లేదు అంటే వాళ్ళే ఎక్కువగా ఈ సమాజానికి ఈ తినే కాడ నుంచి ప్లేట్ కాడ నుంచి వ్యవసాయం చేసే నాగలి కాడ నుంచి చేసే గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ పేరు మీదనే ఒక పోర్టల్ పెట్టారు. అది 3 లక్షల వరకు పెట్టారు. కానీ ఈ స్కీము ముందు కొనసాగుతుంది. 3 లక్షల నుంచి 3 కోట్ల వరకు రుణాలు ఇచ్చే అటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి గొప్ప స్కీమ్ పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి గారు. అదేవిధంగా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా రేషన్ ఆ రోజు మనకు 1 రూపాయికి బియ్యం ఇస్తేనే ఎంతో వేసినాం. కానీ ఇవాళ కరోనా అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఫ్రీ రేషన్ ఇస్తున్నటువంటి ఒక భారత ప్రధానమంత్రి మన దేశానికి మొత్తం 90 కోట్లకు పైననే ఇచ్చిండు. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు కట్టించిండు. కానీ మన తెలంగాణలో మన దురదృష్టం ఏందో కానీ పోయిన ముఖ్యమంత్రి గారు మనకి ఇండ్లు ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు మోసం చేసి అదేవిధంగా ఉన్న ఇండ్లకు కూడా మరి తాళం చేతులు ఇవ్వకుండా అవి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇలా చాలా చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఏమి తెలియక మోదీ గారు స్కీములే తప్ప స్కాములు చేయలేదు. కాబట్టి వీళ్ళు ఏది ఎత్తుకోకుండా రిజర్వేషన్లు అనే ఒక ముసుగును తీసుకున్నారు. ఇది చాలా తప్పు. కాబట్టి మా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్దలు మరి ఉద్యమకారులు కాబట్టి అందరూ కూడా గ్రహిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలా చాలా చేసిండు. ఇంకా మోదీ పరివారం, మనం అందరం మోదీ పరివారే. మోదీకి దాచుకోవడానికి ఏమీ లేదు. ఆయన పిల్లలుగా భారతదేశాన్ని ఇలా ఆర్థిక 5వ దేశంగా ఇవాళ మన భారతదేశాన్ని చేస్తున్నాం. ఇలా మన పిల్లలు ప్రపంచ దేశాలలో ఉండి కూడా ఇవాళ మోదీ చరిష్మా, ఇంకొకటి ఓబీసీ అనేది ఒక గ్లోబలైజేషన్గా తీసుకుపోయినటువంటి ఘనత మా ప్రధానమంత్రి గారిది. మరి ఆనాడు మహాత్మా జ్యోతిబా పూలే, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్న ఈ సమాజానికి సేవ చేయాలన్నటువంటి కలలు కన్న రాజ్యాన్ని తెస్తున్నటువంటి మా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి గారు. కాబట్టి ఆయనకు అందరికీ చెప్తున్నా, ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాయకత్వం, బూర నరసన్న నాయకత్వం, బూర నరసన్న